హలో! ఈరోజు మనం పిల్లల ముందు గొడవ పడడం వల్ల, పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడడం వల్ల వారి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. పిల్లలకు తల్లిదండ్రులే ప్రపంచం. వారితో వారి ముందు గొడవ పడడం వారి మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. చిన్నప్పుడు అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు మనకి పని చేయాల్సిన అవసరం లేదు. జాబ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఉన్నాము. తల్లి కడుపులోనే మనకు ఫీడ్ లభిస్తుంది. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత బయోలాజికల్‌గా ఈ బాడీకి ఆకలి వేసింది. ఈ బాడీ బయోలాజికల్‌గా హంగ్రీని కోరుకుంది. అప్పుడు ఆకలి వేసినప్పుడు మొదటిసారిగా ఒక నిబ్బల్ లాంటిది నోట్లో పెట్టారు. ఆ నిప్పల్ లాంటిది లేకపోతే తల్లి స్తనం నుంచి నోట్లో పెట్టినప్పుడు ఆకలి ఎలా తీరుతుందో తెలియదు. దాన్ని సక్ చేసినప్పుడు పాలు వచ్చాయి. అప్పుడు ఆ పాలు తాగి ఆకలి తీర్చుకున్నాం. తల్లి నా పట్ల కేర్ తీసుకుంది. అందుకే నేను తల్లిని యాక్సెప్ట్ చేశాను. అలాగే తను అమ్మ అని చెప్పమనింది. నా కంఫర్ట్స్ కోసం నేను అమ్మ అని ఆమెను పిలిచాను. అలాగే ఫాదర్ ఉన్నాడు. ఫాదర్ ఒక మేల్ ఉన్నాడు. అతను చాలా బలంగా ఉన్నాడు. అతన్ని ఫాదర్ అని పరిచయం చేసింది. ఆమె కోసమే అతన్ని ఫాదర్‌గా యాక్సెప్ట్ చేశాను. వాళ్ళు ఎమోషనల్‌గా సపోర్ట్ ఇచ్చారు. ఎమోషనల్‌గా కేర్ తీసుకున్నారు. వాళ్ళే కేర్ టేకర్స్. పిల్లలకి వాళ్ళే ప్రపంచం. ఇప్పుడు ఆ ప్రపంచం గొడవ పడుతూ ఉంటే వాళ్ళకి అది వరల్డ్ వార్‌తో సమానం. పిల్లల ముందు గొడవ పడకూడదు. ఎందుకంటే అది పెద్దయిన తర్వాత కూడా వారికి భయంకరమైన ట్రామాకి గురి చేస్తుంది. తీవ్రమైన యాంగ్జైటీకి గురయ్యేలాగా వాళ్ళను ఇబ్బందుల పాలు చేస్తుంది. ఈ ట్రామా నుంచి బయటపడడం చాలా కష్టమైన అంశం అవుతుంది వారికి. ఈ యాంగ్జైటీ నుంచి వాళ్ళు బయటపడడం అంత సులభం కాదు. కాబట్టి భార్యాభర్తలు గొడవ పడడం, ఆడపడుచులతో, ఇంకా అత్తమామలతో గొడవ పడడం, ఇలాంటి విషయాలన్నీ పిల్లల ముందు గొడవ పడితే వారి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అంటే పిల్లలు లేనప్పుడు గొడవ పడాలా అని అంటే, పిల్లల ముందు ఉన్నప్పుడు అది మరింత నష్టాన్ని కలుగజేస్తుంది. వారు వెళ్ళిన తర్వాత మీరు గొడవ పడండి, ఇంకేదైనా చేసుకోండి. అది మీ ఇష్టం. మేము వాళ్ళకి బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఇస్తున్నాము, డబ్బు ఇస్తున్నాము, చూసుకుంటున్నాము అంటే డబ్బు ఇవ్వడము, అన్ని సౌకర్యాలు తీసుకొచ్చి పెట్టడం అనేది పేరెంటింగ్‌కి అవసరం లేదు. వారికి కావాల్సింది ఎమోషనల్ సపోర్ట్. ఎవరికి కావాలి మీ డబ్బు? వారికి కావాలా? అవి అవసరం లేదు. వారికి ఎమోషనల్ సపోర్ట్ కల్పించడం కనీసం మానవ ధర్మం. వారి ముందు వారు తల్లిదండ్రులు లేకపోయినా, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన పిల్లలు బ్రహ్మాండంగా బతుకుతున్నారు. కానీ తల్లిదండ్రులు ఉండి వారు గొడవ పడుతూ ఉంటే ఆ పిల్లల మీద భయంకరమైన ప్రభావం ఉంటుంది. భయంకరమైన యాంగ్జైటీకి వారు గురి అవుతారు. కాబట్టి పిల్లల ముందు గొడవ పడకుండా వీలైనంత వరకు ఈ ఫ్యామిలీ మ్యాటర్స్‌ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫాలో కండి. థ్యాంక్ యూ.